వర్ధిల్లాలి మునోర్ భాయ్ నాయకత్వం వర్ధిల్లాలి మునోర్ భాయ్ నాయకత్వం మాట్లాడేసే ఒక్క నిమిషం ఆ జరా చల్ చల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఈ జిల్లాకు చైర్మన్గా నియమించారు. నన్ను వహాబ్ భాయ్ గారిని వైస్ ప్రెసిడెంట్గా. వక్ఫ్ బోర్డు విషయంలో 15 సంవత్సరాల నుంచి చైర్మన్ ఎవరు లేదు. అంతకుముందు 15 సంవత్సరాల నుంచి ఎవరు లేరు. ఇప్పుడు 15 సంవత్సరాల ముందర ఇప్పుడు ఇచ్చారు. దీనికి కూడా కొద్దిగా లేట్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర వేరే అయినందువల్ల దానికోసం కొద్దిగా డిఫరెన్స్లో జరిగింది. ఇదేదో వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఇస్తున్నారు అనుకున్నారు. ఈ పదవి అంటే 2 సంవత్సరాలు, ఏ పార్టీ వచ్చినా 2 సంవత్సరాలు ఉండాలి. అది కాకుండా మన పార్టీ ఖచ్చితంగా ఈసారి వస్తుంది. వక్ఫ్ బోర్డ్ స్థలాల గురించి ఇంకా చాలా మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. అన్నీ ఇంకోసారి వివరణ చెప్తాను. ఎవరెవరు రాస్తున్నారో మాకు జిల్లా నాయకులు కానీ మంత్రులు, 2 మంత్రులు కానీ నాకు బాగా సహకరించి ఈ పోస్ట్ని ఇప్పించారు. దీన్ని వాళ్ళని కృతజ్ఞతలు జరుపుకుంటూ దీన్ని అదే వాళ్ళు చెప్పిన నాకు మీద నమ్మకం మీద అలాగే నేను చేసుకుపోతానని మీకు తెలియజేసుకుంటాను. మునోర్ భాయ్కి వక్ఫ్ బోర్డు చైర్మన్గా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నన్ను కూడా వైస్ ప్రెసిడెంట్గా ప్రకటించిన దానికి నేను చాలా గర్విస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము వక్ఫ్ బోర్డు రద్దయిన తర్వాత ఇప్పుడు పోర్కాడి మేము తెచ్చుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇదే విధంగా టీడీపీ మంత్రుల వారు, జిల్లా అధ్యక్షుల వారు వాళ్ళ సహకారాలతో మేము ఈరోజు ఈ పదవి తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ప్రజల నమ్మకాన్ని బట్టి మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ వక్ఫ్ బోర్డుని ఏదేదైతే లుసుగులు ఉన్నాయో ఇవన్నీ సరిచేస్తారని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను.